నన్ను దిల్ రాజు సార్ ఆఫీస్కి పిలిపించి నన్ను సెలెక్ట్ చేసి ఇట్లా ట్రాన్స్ రోల్ ఒకటి ఉంటుందమ్మా, దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అన్నారు. నేను వెంటనే ఏది ఏంటి అని చెప్పేసాను. నాకు దిల్ రాజు గారు బ్రాండ్. దిల్ రాజు గారు సినిమాలు అంటే ఒక మంచి స్టోరీతో బయటకు వస్తాయి, ఏ సినిమా అయినా సరే. అది నేను వెంటనే ఒప్పుకున్నాను. అండ్ నాకు మంచి స్టోరీ ఇచ్చారు, డైలాగ్స్ కూడా ఇచ్చారు. మనం ఏ సినిమాలైనా మనం కనబడితే చాలు అనుకుంటాం, కానీ ఈ స్నేహకి 2-3 డైలాగ్స్ కూడా వచ్చాయి. సుబ్బరాజ్ సార్ గారు ఉంటారు కదా, అది పోలీస్ స్టేషన్ సిరీస్లో నాకు అక్కడ అవకాశం వచ్చింది, ఏటీఎం వెబ్ సిరీస్లో. అండ్ తర్వాత సార్ గారు నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫస్ట్ లోపల అడుగుపెట్టేటప్పుడు నాకు భయం అయింది, అంటే అందరు నాతో మంచిగా ఉంటారా, ఫ్రెండ్లీగా ఉంటారా లేదా, అంటే నా ట్రాన్స్పోర్ట్ వ్యక్తులు కొంతమంది ఆడారు. నేను అనుకున్నాను మాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారా లేరా అని చెప్పేసి అనుకున్నాను. సో నేను యాక్టింగ్ స్టార్ట్ చేయగానే అర్థమైపోయింది డైరెక్టర్ సార్ గారికి, తర్వాత పక్కన ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. వాళ్ళు ఏమన్నారంటే వావ్ అంటే ఒక డైలాగ్ ఇచ్చారు నాకు. డైలాగ్ ఇవ్వగా నేనేం చెప్పానంటే వెంటనే సార్ ఇట్లా నాకు ఇంకో డైలాగ్ ఇవ్వండి, నేను చేస్తానని చెప్పేసి అన్నాను. వినగానే అమ్మ నాకు అర్థమైపోయిన డైలాగ్ ఏంటనేది, చాలా చాలా బాగా చేస్తున్నావు నువ్వు తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటావు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే అని చెప్పేసి అన్నారు. నాకు నిజంగా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. తన పక్కన ఉన్న మేకప్ మ్యాన్తో అడిగాను, సార్ ఒక ఫోటో సుబ్బరాజ్ సార్తో ఒక ఫోటో తీసుకొచ్చా అని చెప్పి ఫస్ట్ అడిగాను. ఏమమ్మ సార్ ఇస్తారో ఇయ్యరో అని చెప్పేసి అన్నారు. కానీ వెళ్ళే ముందు సుబ్బరాజ్ సార్తో ఒక్క మాట, సార్ ఒక ఫోటో రా స్నేహ అని చెప్పేసి అని పేరు గుర్తుపెట్టుకొని పిలిచారు. ఒక డైలాగ్ ఉంటుంది పక్కన, డైలాగ్ ఉంటే డైలాగ్తో సార్తో ఇట్లా మీద పడుతూ సాంగ్ చేయాలి ఒక పాట, అంటే మన మంచి సాంగ్ అది చేస్తుంటే సార్ నన్ను చూసి ఇట్లా నా మీద గనిలా పెడతారు. ఇట్లా అనగానే అప్పుడు సార్తో ఇలా చూపు నా అన్నారు, సార్ ఆ అమ్మాయి చాలా ఎనర్జీగా ఉంది యాక్టింగ్లో అని చెప్పేసి అన్నారు. అలాగే అందరూ విన్నారు. అక్కడ నన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఆ సార్ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ అందరూ ఉన్నారు. నేను చెప్పాను సార్ వాళ్ళకి, సార్ నాకు సినిమా అంటే నాకు యాక్టింగ్ అనేది చాలా చాలా ఇష్టం, నాకు ఎలాంటి కథ ఇచ్చినా సరే నేను చేసి పడేస్తాను అట్లా అని చెప్పేసి అన్నారు. అర్థమవుతుందమ్మా అని చెప్పేసి ఇంకో డైలాగ్ వచ్చింది, పక్కన వేరే వాళ్ళకి ఇవ్వాలి అది. నేను చెప్పాను, సార్ ఆ డైలాగ్ నాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్, నేను చేస్తాను. అమ్మ ఆగమ్మా నువ్వు ఇస్తే చేస్తావు, మాకు అర్థమైపోయింది ఆ డైలాగ్ వేరే వాళ్ళదమ్మా అని చెప్పేసి అన్నారు. అంటే అలా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయారు అక్కడంతా కూడా. చాలా మంచి కోఆర్డినేషన్ అండ్ ఫుడ్ విషయంలో కానీ అంతా కూడా చాలా చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది. దానికి కూడా నేను దిల్ రాజు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. దిల్ రాజు గారు సార్ ఆల్రెడీ చూస్తే ఉంటారు నన్ను, బట్ నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి సార్కి. సో ఏంటి నీ ఫేవరెట్ సీరియల్ చూస్తున్నావా? నా ఫేవరెట్ సీరియల్ గుప్పెడంత మనసు చూస్తున్నాను. లేదు మేడం, అంటే యాక్చువల్లీ ఏమైపోయిందంటే నేను జర్నీ చేస్తూ వచ్చాను కదా, కొంచెం నాకు లేట్ అయిపోయింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు దానిపైన మాత్రం మనం పెట్టుకోవాలి. కంపల్సరీ ఈరోజు సీరియల్ నేను చూసి వెళ్ళేటప్పుడు చూస్తాను. నేను కంపల్సరీ అంటే 7కి ముందే షో నేను చూసేయాలి అంతే, అది ఆ రోజు ఎపిసోడ్ కంపల్సరీ. నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ గుప్పెడంత మనసు. ముఖేష్ నా హీరో, నేను వస్దార్ అని, అంతే. నేను వస్దార్ మేడం చాలా మంది అలాగే మేము ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, అంతే. అది ఇన్నర్ ఫీలింగ్ అంతే మాది. నేను వస్తారని అంతే. గుప్పెడంత మనసు సీరియల్ చూస్తున్నాను సేపు కూడా మేడం మా మనసు ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది, అక్కడ మేమే ఉన్నట్టుగా అది అని చెప్పేసి. నేను అనుకుంటున్నాను ఆ గుప్పెడంత మన సీరియల్లో ఏదైనా ఒక చిన్న రోల్ రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఇది అయిపోయిన తర్వాత కనుక సార్ వాళ్ళు చూస్తారు, టీం కనుక చూస్తే నన్ను పిలుస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను. వెయిట్ చేస్తున్నాను గుప్పెడంత మనసు టీం కలవడానికి అండ్ మీతో ఒక చిన్న రోల్ చేయడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఆ రోల్ ఎలా ఉందంటే ముఖేష్తో తను మాత్రమే చేసే రోలే ఉండాలి, నాకు వేరే రోల్ ఏమి ఇవ్వకండి ప్లీజ్. అందులో కూడా కండిషన్స్ అప్లై అన్నమాట. కండిషన్స్ కాదు, రిక్వెస్ట్ కండిషన్స్ ఇవి. రిక్వెస్ట్ కండిషన్స్ ఇవి. ఓన్లీ ముఖేష్ తో మాత్రమే. ముఖేష్ తో ఉండాలి, ఇక తప్పదుగా పక్కన వజ్రం పెట్టేసేయండి, ఆమెతో ఉన్నా పర్లేదు. తప్పదు వజ్రం పెట్టేసేయండి అంట, మీద ఆప్షన్ ఇచ్చింది వజ్రం కూడా. లేదు నిజంగా ఆ సీరియల్ చాలా మా టీవీలో నెంబర్ 1 సీరియల్ అది నిజంగా. గుప్పెడంత మనసు నేను నా పర్పస్లో అది చాలా మంచి సీరియల్. అండ్ ఫ్యామిలీ కానీ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని 7-7 గంటలకు ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటే మంచి కూర్చొని చూడదగ్గ సీరియల్ అంటే గుప్పెడంత మనసు. నాకు చాలా చాలా నచ్చిన సీరియల్ అది. లాస్ట్ కూడా నువ్వు చెప్పావు గుప్పెడంత మనసు సీరియల్ నాకు చాలా ఇష్టం, నేను భిక్షాటనకి వెళ్ళే ముందే నేను. అవునవునవును తప్పకుండా. నేను రోజు లేవగానే ఫస్ట్ ఏం చేస్తా అంటే కొంచెం నేను నా కార్యక్రమాలను చేసుకున్న తర్వాత ఫస్ట్ సీరియల్ పెట్టుకొని చూస్తా. డిస్నీ హాట్స్టార్ యాప్లో నేను మంత్లీ ఇయర్ పేమెంట్ అంతా కట్టేసి ఆ సీరియల్ కోసమే కట్టేసి నేను సీరియల్ మార్నింగ్కి లేవగానే అన్ని వర్క్ అంతా అయిపోగానే ఫస్ట్ సీరియల్ పెట్టుకొని చూస్తాను. అది
చూసిన తర్వాతే అనిపిస్తుంది అమ్మాయి ఏంటి ఈరోజు ఈ స్టోరీ అయిపోయింది, నా రిషిని చూసుకున్నాను అమ్మయ్య, నా రిషి చేశాడు ఇవాళ అని చెప్పేసి అనుకుంటాను. అంత అదైపోయాను. రిషి 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 స్నేహ రిషి స్నేహ ఆ, రిషిధార అని చెప్పేసి అంటారు కదా, స్నేహధార. స్నేహ దార ఆ, రిషి రిషి స్నేహ అంతే ఇక. రిషి స్నేహ అంతే. దార పెడితే బాగోదు ఆ, మళ్ళీ అలా మద్దరే ఆడైపోతుంది అందులో. అయ్యయ్యో. ఓకే, సో నీకు బాగా ఇష్టం కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం టీం వాళ్ళతో. ఓకే తప్పకుండా. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేస్తే ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారు వాళ్ళకి. టీం ఒక పర్సన్ చూద్దాం. ఓకే ఓకే మరి తప్పకుండా తప్పకుండా ఎలా ఉందో మరి, వాళ్ళు షూటింగ్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు. ఎత్తుతారు కావచ్చు. ముఖేష్ని కల్పించే విధంగా అడగండి మేడం నాకు. ముఖేష్ ఎంత పెద్ద హీరో చెప్పు, అసలు ఆయన కల్పించే టైం ఎవరికైనా ఉంటుందంటావా? అప్పుడు చాలా ఫేమస్ అయింది అది, గుప్పెడంత మనసుది నాది ఒక ఛానల్లో వచ్చింది కదా. అబ్బా ఇంకొకసారి ట్రై చేస్తాను నీకోసం. చెయ్యండి మేడం. మేబీ షూట్లో ఉన్నట్టున్నారు. యా యా. సో మన ఇంటర్వ్యూ అయ్యేలాగా మనం ట్రై చేద్దాం. ఒక్కసారి రిషితో అక్కడ ఉన్న హలో స్నేహ అంటే చాలు రిషి. ఈరోజు నీ ఫుడ్ కూడా తీసుకోండి ఇక. ఆ మాటలతో నేను ఫుడ్ కడుపు నింపేసుకుంటా. ఓకే, అంటే ఆయన నోటి వెంట అంటే మేడం నేను అంత అట్రాక్ట్ అయిపోయినా సీరియల్కి. అంటే నాకు ఫీల్, నేను ఒక అమ్మాయినే కదా మేడం, నా మనసు నేను అంత అమ్మాయిని కాబట్టి రిషిని చూడగా అలాంటి అబ్బాయిని కోరుకుంటాం మేము కూడా. నాకు అంత జెన్యున్ అబ్బాయి, అంత డిగ్నిఫైడ్గా ఉండే అబ్బాయి, ఆ ఫార్మల్స్లో నీట్గా, చెప్పలేను మేడం మాటల్లో. ఇక మావాడు చూడు సిగ్గుపడిపోతున్నాడు వెనకాల, ఎంత బాగా చెప్తుంది. ఇక్కడ టచ్ అయిపోయాడు మేడం నాకు రిషి. సో